Good morning children. In previous class we learned about how we have to use helping verbs. Last lesson lo మనం helping verbs ఎలా యూస్ చేయాలో నేర్చుకున్నాం. అవునా? What are helping verbs? ఏం helping verbs నేర్చుకున్నాం మనం? Is, am, are, was, were, have and has. వాటిని ఎలా యూస్ చేయాలి సెంటెన్సెస్ లో నేర్చుకున్నాం. అవునా? బిఫోర్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్. సింగులర్స్ ముందు అయితే is, am, was అండ్ has ఇవి యూజ్ చేస్తాం. అదే ప్లూరల్స్ అయితే ఆర్, వర్ అండ్ హ్యావ్. ఈ హెల్పింగ్ వర్బ్స్ ప్లూరల్స్ తర్వాత యూజ్ చేస్తాం. అవునా? నౌ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎ న్యూ టాపిక్ అబౌట్ యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్. వాట్ ఈస్ ఎ యాడ్వర్బ్? యాడ్వర్బ్ అంటే ఏంటి? వర్బ్. వర్బ్కి ఇంకో సెంటెన్స్ యాడ్ చేస్తున్నాం మనం. వర్బ్ మీన్స్ action words. Verbs are action words. Adverbs tells us how an action takes place. ఆ verb అనేది ఆ యాక్షన్ అనేది ఎలా జరుగుతుందో చెప్పేదాన్నే adverb అంటారు. Action, how an action, how, when and where an action takes place. ఆ యాక్షన్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో చెప్పేదాన్నే adverb అంటారు. He is running fastly. He is running fastly. మనం వర్బ్స్ గురించి నేర్చుకునేటప్పుడైతే సెంటెన్స్ ఇక్కడతోటి ఎండ్ చేసేస్తాం. అవునా? ఇన్ దిస్ సెంటెన్స్ రన్నింగ్ ఈజ్ ఎ వర్బ్. ఈ సెంటెన్స్ లో రన్నింగ్ అనేది వర్బ్. బట్ హౌ ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, ఆ యాక్షన్ ఎలా జరుగుతుంది, ఆ రన్నింగ్ అనేది ఎలా చేస్తున్నాడు, చాలా స్పీడ్గా పరిగెట్టేస్తున్నాడు రా అంటారు. అందులో పరిగెట్టడం అనేది వర్బ్, యాక్షన్. రన్నింగ్ అనేది యాక్షన్, వర్బ్. హౌ ఇట్స్ గోయింగ్ ఆన్, ఎలా జరుగుతుంది. హౌ ఇట్స్ టేక్స్ ప్లేస్, ఎలా జరుగుతుంది. ఫాస్ట్లీ. హీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్లీ. మనం ఇక్కడ వర్బ్ కి ఇంకొక వర్డ్ యాడ్ చేసాం. అవునా? దట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. ఇట్ టెల్స్ us about how the action is going on. It gives more information about noun and verb. అది మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తుంది అనమాట వర్బ్ గురించి. ఆ యాక్షన్ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేదాన్ని యాడ్వర్బ్ అంటారు. హౌ ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, ఇట్ టెల్స్ us about యాడ్వర్బ్. హీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్లీ, ఇట్ టెల్స్ us about the యాక్షన్. మనకి యాక్షన్ గురించి, ఆ యాక్షన్ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో చెప్పేదాన్ని యాడ్వర్బ్ అంటారు. హీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్లీ. ఇన్ దిస్ సెంటెన్స్ ఫాస్ట్లీ ఈజ్ యాడ్వర్బ్. ఈ సెంటెన్స్ లో ఫాస్ట్లీ అనేది యాడ్వర్బ్. అండ్ సెకండ్ వన్, షీ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్లీ. She is looking beautifully. She is looking. In this sentence, looking is verb. ఈ సెంటెన్స్ లో verb ఏంటి? Looking. How she is looking? ఇవన్నీ how adverbs అన్నమాట. ఇవి how adverbs. How adverbs అంటే ఆ యాక్షన్ ఎలా జరుగుతుందో తెలియజేసేదాన్ని how adverbs అంటారు. How she is looking? ఆ అమ్మాయి ఎలా కనిపిస్తుంది? Beautifully అంటే చాలా అందంగా కనిపిస్తుంది. In this sentence, beautifully is an adverb. అక్కడ బ్యూటిఫుల్లీ అనేది యాడ్వర్బ్. హీ ఈజ్ రైటింగ్ నీట్లీ. హీ ఈజ్ రైటింగ్ నీట్లీ. హీ ఈజ్ రైటింగ్ నీట్లీ. ఇక్కడ యాక్షన్ వర్డ్ ఏంటి? వర్బ్. ఏం యాక్షన్ జరుగుతుంది? రైటింగ్. ఇక్కడ రైటింగ్ అనేది యాక్షన్ వర్డ్. ఎలా రాస్తున్నారు వాళ్ళు? నీట్గా రాస్తున్నారు. నీట్లీ. దిస్ ఈజ్ adverb. It gives more information about verb. అక్కడ మనకు ఒక పని జరుగుతుంది, ఆ పని ఎలా జరుగుతుందో తెలియజేసేదాన్ని adverb అంటారు. How the action is going on. It gives more information about the verb. మనకి verb గురించి ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఆ రైటింగ్ అనే యాక్షన్ ఎలా జరుగుతుంది? నీట్లీ, చాలా నీట్గా రాస్తున్నాడు. ఆ అబ్బాయి రాసుకుంటున్నాడు, కానీ ఎలా రాస్తున్నాడు? చాలా నీట్గా రాస్తున్నాడు. దీన్ని యాడ్వర్బ్ అంటారు. This is called adverb. And next one, she is coming quickly.
కమింగ్ క్విక్లీ ఆర్ షీ ఈస్ గోయింగ్ క్విక్లీ, హడావుడిగా వెళ్ళిపోతున్నారు అంటారు. అవునా? కమింగ్ దట్ ఈస్ ఎ యాక్షన్. వస్తున్నారు, అది యాక్షన్. ఎలా వస్తున్నారు? హడావుడిగా కంగారుగా వచ్చేస్తూ ఉంటారు. చాలా మంది కంగారుగా నడిచేస్తూ ఉంటారు. అవునా? షీ ఈస్ వాకింగ్ క్విక్లీ అని కూడా రాయొచ్చు. షీ ఈస్ వాకింగ్ క్విక్లీ, అక్కడ యాక్షన్ జరుగుతుంది. కమింగ్ అనేది యాక్షన్. ఎలా జరుగుతుంది? క్విక్లీ. దట్ ఈస్ ఎ adverb. అర్థమైందా? An adverb tells us how, when and where an action takes place. Action అంటే verb. ఆ verb ఎలా జరుగుతుందో తెలియజేసేదాన్ని adverb అంటారు. It mostly add ly words. చాలా వరకు adverbs అనేవి ly words ఉంటాయి. ఓకేనా? It gives more information about adjectives also. Adjectives గురించి కూడా మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి adverbs అనేవి. These are how adverbs. ఈ యాక్షన్ ఎలా జరుగుతుందో తెలియజేస్తున్నాయి. వీటిని how adverbs అంటారు. అలాగే when and where adverbs కూడా ఉంటాయి. When means when is your birthday? నీ బర్త్డే ఎప్పుడు అంటే my birthday is tomorrow. I celebrate my birthday is tomorrow. నేను రేపు సెలబ్రేట్ చేసుకుంటాను అంటే అక్కడ tomorrow అనేది adverb. I celebrate my birthday. అక్కడ celebrate అనేది verb. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? tomorrow. ఆ టుమారో అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. దట్ ఈస్ వెన్ యాడ్వర్బ్. ఎప్పుడు అనేది. ఎక్కడ అంటే వేర్ డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే? ఐ సెలబ్రేట్ ఇన్ మై హౌస్. ఎక్కడ అంటే అక్కడ హౌస్, ఇంటి దగ్గర అని ఉంది. దట్ ఈస్ ఎ యాడ్వర్బ్. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా మనకి యాడ్వర్బ్. హౌ, వెన్ అండ్ వేర్ the action is going on. How, when and where the action is going on అని చెప్పే వాటినే adverbs అంటారు. An adverb tells us how an action takes place. How, when and where an action takes place. ఆ యాక్షన్ అనేది, ఆ verb అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియచేసేదాన్ని adverb అంటారు. మీకు టెక్స్ట్ బుక్లో అబ్రివేషన్ కూడా ఉంది చూడండి నాన్న. ఇక్కడ ఉంది చూడండి, adverb. An adverb is a word which describes or adds to the meaning to a verb. An adjective or another adverb. Adverb answer questions like how, in, what way, when, where and to what extent. Here let us see how adverbs describe verbs. ఆ వర్బ్స్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాయో కొన్ని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. హ్యారీ ఈజీలీ లిఫ్టెడ్ ద బాక్సెస్. ఆ బాక్సెస్ని హ్యారీ లిఫ్ట్ చేశాడు. కానీ ఎలా లిఫ్ట్ చేశాడు? ఈజీలీ, చాలా తేలిగ్గా పైకి ఎత్తేసాడంట. లిఫ్టెడ్ ఈజ్ ఏ వర్బ్, యాక్షన్ వర్డ్. అది ఎలా జరుగుతుంది? ఈజీలీ, చాలా ఈజీగా లిఫ్ట్ చేశాడు. దాన్ని యాడ్వర్బ్ అంటారు. ఇరేన్ వాక్డ్ స్విఫ్ట్లీ టువర్డ్స్ ద మార్కెట్. అక్కడ వాకింగ్ అనేది యాక్షన్ వర్డ్. ఎలా నడుస్తున్నాడు? స్విఫ్ట్లీ. దట్ ఈస్ అన్ యాడ్వర్బ్. హియర్ ఈజీలీ డిస్క్రైబ్స్ హౌ హ్యారీ లిఫ్టెడ్ ద బాక్సెస్. స్విఫ్ట్లీ డిస్క్రైబ్స్ ఇన్ వాట్ వే ఐరిన్ వాక్డ్ టు ద మార్కెట్. ఎలా నడుస్తున్నాడు, అక్కడ యాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనే దాన్ని తెలియచేసేదాన్ని యాడ్వర్బ్ అంటారు. ఇక్కడ చూడండి, యాడ్వర్బ్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు డిస్క్రైబ్ యాడ్జెక్టివ్స్. ఇన్ ద కేస్ the adverb is placed before the adjective. Adverbs అనేవి మనకి adjectives కూడా డిస్క్రైబ్ చేస్తాయి. What are adjectives? Adjectives అంటే ఏంటి? It gives more information about a personality of a noun. మనకి నౌన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది adjective అనేది. She is beautiful. అక్కడ she is smart and good. గుర్తున్నాయి మీకు adjectives? వాటిని యాడ్జెక్టివ్స్ అంటారు. ఆ యాడ్జెక్టివ్స్ గురించి కూడా మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయంట. మీకు వాటికి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి అన్న సెంటెన్సెస్. దినేష్ లుక్స్ రియల్లీ హ్యాండ్సమ్. మీకు ఇందాక రాశాను నేను. షీ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్లీ. అక్కడ మనకి బ్యూటిఫుల్లీ అనేది ఏంటి? బ్యూటిఫుల్లీ అనేది యాడ్జెక్టివ్ కూడా, అవునా? దినేష్ లుక్స్ రియల్లీ హ్యాండ్సమ్. ఇక్కడ హ్యాండ్సమ్ అనేది యాడ్జెక్టివ్. అలాగే చాలా నిజంగానే అందంగా కనిపిస్తున్నాడంట. రియల్లీ, దట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ హ్యాండ్సమ్ ఈజ్ ద యాడ్జెక్టివ్ దట్ డిస్క్రైబ్స్ దినేష్. ద వర్డ్ రియల్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్. అక్కడ రియల్లీ అనేది ఏంటి? యాడ్వర్బ్. ఎవరు? హ్యాండ్సమ్. అక్కడ హ్యాండ్సమ్ అనేది యాడ్జెక్టివ్.
ఆ యాడ్జెక్టివ్కి ఇంకొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని యాడ్వర్బ్ అంటారు. అక్కడ యాడ్వర్బ్ ఏముంది? రియల్లీ, నిజంగా చాలా అందంగా కనిపిస్తున్నాడు. చూడండి, మెనీ యాడ్వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎల్వై టు ద యాడ్జెక్టివ్స్. చాలా యాడ్జెక్టివ్స్ చాలా వరకు యాడ్వర్బ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? యాడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేస్తే యాడ్వర్బ్స్ ఫామ్ అవుతాయంట. చూడండి, లౌడ్, లౌడ్కి ఎల్వై యాడ్ చేస్తే లౌడ్లీ, సాఫ్ట్, సాఫ్ట్లీ, అండ్ స్లో, స్లోలీ, బ్యాడ్, బ్యాడ్లీ, కైండ్, కైండ్లీ, వైజ్, వైజ్లీ. చాలా వరకు యాడ్జెక్టివ్స్ అనేవి చాలా వరకు యాడ్వర్బ్స్ అనేవి యాడ్జెక్టివ్స్కి ఎల్వై యాడ్ చేస్తే వాటిని యాడ్వర్బ్స్ అంటారు. కానీ వెన్ అండ్ వేర్ యాడ్వర్బ్స్ మాత్రం అలా కాదు, డిఫరెంట్గా ఉంటాయి. హౌ యాడ్వర్బ్స్ మాత్రమే ఎల్వై వర్డ్స్ యాడ్ చేస్తే వాటిని హౌ యాడ్వర్బ్స్ అంటారు. వెన్ అండ్ వేర్ యాడ్వర్బ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఇన్సైడ్, అవుట్ సైడ్, ఇన్ ద హౌస్ అవి ప్లేస్ని ఇండికేట్ చేస్తాయి. అలాగే వెన్ యాడ్వర్బ్ అది టైంని ఇండికేట్ చేస్తాయి. అప్పుడు మనం ఎల్వై యాడ్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్, యాడ్వర్బ్స్ డిస్క్రైబ్ అదర్ యాడ్వర్బ్స్ టు. కొన్ని యాడ్వర్బ్స్ అయితే వేరే యాడ్వర్బ్ని కూడా డిస్క్రైబ్ చేస్తాయంట. ఎలాగా? ద స్వాన్ గ్లైడెడ్ వెరీ బ్యూటిఫుల్లీ అక్రాస్ ద లేక్. ద చిల్డ్రన్ లిజన్ వెరీ అటెంటివ్లీ. ద చిల్డ్రన్ లిజన్ వెరీ అటెంటివ్లీ. అక్కడ అటెంటివ్లీ అనేది ఏంటి? యాడ్వర్బ్. దానికి మనం ఏం యాడ్ చేసాం? వెరీ అనే యాడ్వర్బ్ని ఇంకోటి యాడ్ చేసాం. అవునా? ఇట్ డిస్క్రైబ్స్ యాడ్వర్బ్స్ ఆల్సో. యాడ్వర్బ్ని కూడా డిస్క్రైబ్ చేస్తాయంట. ప్రాక్టీస్ జోన్ 3లో చూడండి, మీకు అండర్లైన్ ద యాడ్వర్బ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్ అండ్ సర్కిల్ ద యాడ్జెక్టివ్స్ దే డిస్క్రైబ్ అని మీకు సెంటెన్సెస్ చదవండి. చదివి ఇందులో యాడ్జెక్టివ్ని ఏం చేయాలి? సర్కిల్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ చదవండి. మీకు యాడ్జెక్టివ్స్ తెలుసు కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ చదవండి. సెంటెన్స్ చదివితే అందులో ఆ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ యాడ్జెక్టివ్ని సర్కిల్ చేయాలంట. యాడ్జెక్టివ్ని సర్కిల్ చేసి మీరు యాడ్వర్బ్స్ని అండర్లైన్ చేయాలి. ఈ సెంటెన్సెస్ చదివి చేయగలిగితే చేయండి, లేదంటే నేను వాట్సాప్లో ఫోటో పెడతాను, అందులో చూసి రాసుకోండి. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి ఒకసారి. ద ఎక్స్ట్రీమ్లీ నైస్ ఉమెన్ గేవ్ అస్ ఎ గ్లాస్ ఆఫ్ లెమనేడ్. ఎక్స్ట్రీమ్లీ నైస్ ఉమెన్ అక్కడ వరకు మీరు చదివితే అందులో ఉన్న యాడ్జెక్టివ్ ఏంటి, యాడ్వర్బ్ ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ సెకండ్ వన్, ద బ్యాడ్లీ డ్యామేజ్డ్ హౌస్ వాజ్ బ్రాట్ డౌన్ బై ద వర్కర్స్. బాగా పడిపోయే ఇల్లు, పాడైపోయిన ఇంటిని వర్కర్స్ పడేశారంట. బ్యాడ్లీ డ్యామేజ్డ్ హౌస్ వాజ్ బ్రాట్ డౌన్ బై ద వర్కర్స్, పడేశారు. అందులో ఉన్న యాడ్జెక్టివ్ ఏంటి, ఆ ఇంటిని ఎలా డిస్క్రైబ్ చేశారు, ఆ డిస్క్రైబింగ్ వర్డ్ గురించి యూజ్ చేసిన యాడ్వర్బ్ ఏంటి ఐడెంటిఫై చేయండి. ద గిఫ్ట్ సెంట్ బై మై గ్రాండ్ మదర్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. ద గిఫ్ట్ సెంట్ బై మై గ్రాండ్ మదర్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. అక్కడ గిఫ్ట్ ఎలా ఉంది, ఆ యాడ్జెక్టివ్ని ఏ యాడ్వర్బ్తో డిస్క్రైబ్ చేశారు ఐడెంటిఫై చేసి యాడ్జెక్టివ్నేమో సర్కిల్ చేయాలి, యాడ్వర్బ్నేమో అండర్లైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, ద షైనింగ్ గోల్డ్ నెక్లెస్ వాజ్ వెరీ అటెంటివ్. ఇందులో 3 యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏంటో చూడండి, 2 to 3 యాడ్జెక్టివ్స్ ఉంటాయి. ద షైనింగ్ గోల్డ్ నెక్లెస్ వాజ్ వెరీ అటెంటివ్. అందులో ఉన్న యాడ్వర్బ్స్ ఏంటి, యాడ్జెక్టివ్స్ ఏంటి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ద డార్క్ బ్లూ స్కై ఈజ్ కవర్డ్ విత్ క్లౌడ్స్. ద డార్క్ బ్లూ స్కై, ఆ స్కై ఎలా ఉంది, దాన్ని ఎలా డిస్క్రైబ్ చేశారు, ఆ క్లౌడ్స్ ఎలా ఉన్నాయి, ఎలా డిస్క్రైబ్ చేశారో ఐడెంటిఫై చేసి వాటిని సర్కిల్ చేసి అండర్లైన్ చేయండి. అండ్ ద ఫ్యాడెడ్ గ్రే ట్రౌజర్ లుక్స్ రియల్లీ ఓల్డ్. ట్రౌజర్, ఆ షర్ట్ ఎలా ఉంది ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయడానికి ట్రై చేయండి అన్న. నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం బ్రీఫ్గా యాడ్వర్బ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు ప్రాక్టీస్ జోన్ 3లో మాత్రం ఆ బ్లాంక్స్ సెంటెన్సెస్ చదివి చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.